On Wednesday evening, we started to learn a series from the Word of God that is about the church leadership. పోయిన బుధవారపు ఆరాధన నుంచి మనము ఒక కొత్త మరి సిరీస్ని మొదలుపెట్టి ఉన్నాము. మరి సంఘం యొక్క నాయకత్వం గురించి. The first message was about to know that there are two types of leaders in the church. మొదటి ప్రసంగము సంఘ నాయకత్వంలో రెండు తరహా నాయకత్వాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. One type of leaders, they are appointed, given by God himself. మొదటి తరహా నాయకత్వం ఏంటంటే దేవుడే నియమించిన ఒక నాయకులు. They are called apostles. వారు కాపరులు, prophets, మరి ప్రవక్తలు, then evangelists, సువార్తికులు, and pastors and teachers. గురువులు, మరి ఉపదేశకులు. So these are the leaders. They are the first type of leaders. They are appointed by God. ఈ నాయకులందరూ మొదటి తరహా నాయకులు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు. And the second type of leaders, they are chosen from the people. రెండో తరహా నాయకులు ఎవరంటే సంఘం నుంచి సంఘస్థుల ద్వారా ఎన్నుకోబడినవారు. They are called elders. వారెవరంటే పెద్దలు, deacons, పరిచారకులు, managers, సేవకులు, organizers, నిర్వాహకులు, helpers. సహాయకులు. So two different leaders, ఈ రెండు రకాల నాయకులు they join together and all together they lead the church. వీరిద్దరూ కలిసి మరి సంఘాన్ని నడిపించే నాయకులుగా ఉంటున్నారు. First type of leaders, they are pastors in the church. మొదటి తరహా నాయకులు దేవుని కాపరులుగా ఉంటున్నారు. And the second type of leaders, they are elders or deacons in the church. రెండో తరహా నాయకులు మరి పెద్దలు, పరిచారకులుగా ఉంటున్నారు. They both have different responsibilities, and this morning we learned about it. ఈ రెండు రకాల నాయకులకి మరి వారికి తగ్గట్టు మరి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. They have different jobs, different works in the church. వారు చేయవలసిన పని విధముగా వేరే And the Bible tells us about it very clearly. We learned this morning about మరి దైవ గ్రంథం దీని గురించి చాలా స్పష్టంగా చెప్తుంది. దీని గురించి మనము ఉదయకాల ఆరాధనలో ధ్యానం చేయడం జరిగింది. If you have not listened that message in the morning or on Wednesday, just go to your Telugu congregation's Facebook page. It is there, the full video of live worship service. You go and listen. ఒకవేళ ఎవరైనా సరే మరి పోయిన బుధవారము ఈరోజు ఉదయం జరిగిన ఆరాధన మీరు మిస్ అయి ఉంటే గనక మరి తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ ఫేస్బుక్ పేజ్లో మీరు వెళ్ళి లేకపోతే యూట్యూబ్ ఛానల్లో మీరు దాన్ని చూడొచ్చు. This evening we will learn the third topic in this series. ఈరోజు సాయంత్రము మనము ఈ సిరీస్లో మూడవ మరి టాపిక్ గురించి మనము ధ్యానించనై ఉన్నాం. It is about the authority and accountability of church leadership. ఈరోజు ఏర్పాటు చేయబడిన టాపిక్ ఏంటంటే అధికారము మరియు జవాబుదారీతనము సంఘ నాయకత్వం పట్ల. Both types of leaders, pastors and elders and deacons, they both have authority in the church. సంఘ కాపరులు అలాగే సంఘంలో ఉన్న పెద్దలు ఇద్దరికీ మరి అధికారం ఇవ్వబడి ఉన్నది. They both together, their authority is from God. God gives them authority. వారి ఇరువురికి మరి అధికారం ఇచ్చేది దేవుడై ఉన్నాడు. They by themselves, they don't have the authority. They don't create authority. Their authority is from God. వారి మట్టుకు వారు పొందుకునే అధికారం కాదు కానీ దేవుని నుంచి వచ్చే అధికారంగా ఇది ఉంటుంది. If God has not chosen you, appointed you in the church as a leader, then don't claim that I can do anything or you cannot do anything without me. ఒకవేళ దేవుడే మిమ్మల్ని గనక నాయకులుగా ఏర్పరచకుండా ఉంటే గనక
నేనేదో చేయగలుగుతాను, నేనే చేయగలుగుతానని మనం అనుకోకూడదు. In the church, all the members, they don't have the equal authority. Leaders have special authority. సంఘంలో ఉన్న సంఘస్థులందరికీ ఒకే తరహా అధికారం ఉండదు. మరి పెద్దలకి కొన్ని అధికారాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. Because to pastors and elders and deacons, God has given different authorities. మరి కాపరులకు మరి అలాగే సంఘంలో ఉన్న పెద్దలకు దేవుడు వివిధ రకాలైన అధికారాలు ఆయన ఇచ్చి ఉన్నాడు. And when these leaders, pastor and elders and deacons, they exercise, they use that authority, they use it as the representative of God. ఎప్పుడైతే మరి సంఘ నాయకులు, సంఘ పెద్దలు, మరి అయ్యగారు ఈ యొక్క దేవుడిచ్చిన అధికారాన్ని అనుసరణలో పెడతారో దేవుని యొక్క ప్రతినిధులుగా వాళ్ళు దాన్ని ఆచరిస్తారు, అనుసరిస్తారు. Government of India, there is a president. భారతదేశ ప్రభుత్వంలో మరి ప్రెసిడెంట్ గారు ఉంటారు, రాష్ట్రపతి గారు ఉంటారు. He has given some authority to some people to work in other countries. ఆయన మరి కొంతమందికి కొన్ని అధికారాలు ఇస్తారు వేరే దేశాల్లో పనిచేయడానికి. They are called ambassadors. వారిని అంబాసిడర్స్ అంటారు, రాయబారులు అంటారు. Every country, wherever there is an Indian ambassador, he has the authority as the president of India. ఆయా దేశాల్లో ఉన్న భారతదేశ రాయబారులకి ఒక అధికారం ఉంటుంది. భారతదేశ ప్రతినిధిగా, భారతదేశ రాష్ట్రపతిగా వాళ్ళు కొన్ని పనులు చేయగలుగుతారు. Ambassador is given authority from the president of the country that you can use it because I cannot be there. మరి you are there as my representative. వివిధ దేశాల్లో ఉన్న భారతదేశ రాయబారులకు మరి రాష్ట్రపతి స్వయంగా ఒక అధికారాన్ని ఆయన ఇస్తున్నాడు. నేను అన్ని దేశాల్లో అన్ని చోట్ల నేను ఉండలేను కాబట్టి నా తరపున మీరు ఈ అధికారాన్ని పొందుకొని మీరు పని చేయాలని ఆయన చెప్తున్నారు. Same manner, God does not have body like me and you. అదే విధంగా దేవునికి మనలాగా మరి భౌతికమైన శరీరం లేదు. So God is not in physical body in every church. కాబట్టి మరి ఆయన ఈ లోకంలో మరి ఆ యొక్క శరీరధారిగా ఇప్పుడు లేరు కాబట్టి, but God has given some people some authority to be his representative in the church. కాబట్టి సంఘంలో కొంతమందికి దేవుడే ఆ అధికారాన్ని ఇస్తున్నారు, నా ప్రతినిధులుగా మీరు ఉండండి అని. So from those authorities for both types of leaders, pastor and elders and deacons, they have the authority to take decisions in the church. మరి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మరి సంఘ కాపరి కానీ మరి పెద్దలు కానీ మరి కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వారు పొంది ఉన్నారు. There are different matters in the church, from worship service to the finances or making some event, organizing even the transportation. సంఘంలో అనేకమైన విషయాలు ఉంటా ఉన్నాయి. మరి సంఘ ఆరాధన గురించి కానీ లేకపోతే డబ్బు విషయం గురించి కానీ లేకపోతే మరి ఏ విషయమైనా వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. They will decide that when we shall have worship service and how we shall facilitate people, how we shall spend money that is given as the offerings in the church. మరి వీరు ఆ అధికారాన్ని ఉపయోగించి వారు నిర్ణయిస్తారు సంఘ ఆరాధనలు ఎలాగ మనము జరిపించాలా, మరి సంఘస్థులకి ఎటువంటి మరి ఫెసిలిటీస్ కల్పించాలా అని చెప్పేసి వారు ఎలాగ డబ్బును వెచ్చించాలా అని చెప్పి వారు నిర్ణయిస్తారు. If we allow everyone in the congregation, okay, you decide whatever you want, then there will be a big problem. Everybody is having his own choice, so nothing will be good. ఒకవేళ ఈ అధికారం మనం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి గనక మనం ఇస్తే గనక ఎవరికి వారు వారి ఇష్టం చొప్పున దాన్ని ఉపయోగిస్తారు కాబట్టి దానివల్ల ఉపయోగం ఉండదు. Then maybe I like Tuesday and somebody like Wednesday, somebody like Thursday, and then how we will agree on one day for worship?
నాకేమో మంగళవారం నచ్చుతుంది, వేరొకరికి బుధవారం నచ్చొచ్చు, వేరొకరికి ఇంకొక రోజు ఆరాధన జరపాలని అనిపించవచ్చు. Somebody will say, no, 5:30 is not good for me, so let's have worship service at 4:30. Somebody will say, no, I come from my job only 8 o'clock, so let's have 8:30. So people will be in confusion. కొంతమంది మరి నాకు 4:30 అయితే నాకు కుదరదు, 5:30కి పెట్టాలి, లేకపోతే నేను ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి నాకు 8ంటికే కుదురుతుంది, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం చెప్పొచ్చు. God has given authority to church leaders, the pastor and elders and deacons together. They sit and they decide on which day and what time we shall have the worship service. మరి దేవుడే ఈ సంఘ కాపరికి, మరి పెద్దలకి, పరిచారకులకి ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. Same is for the funds of the church. Everybody will say, okay, I will use this much money from the church for this purpose, and somebody else will come and say, I will use this money for this purpose. So then there is confusion and waste of money. ధనం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా వారి అధికారాన్ని కలిగి ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా నేను ఈ ధనాన్ని దీనికి వెచ్చిస్తాను, దానికి వెచ్చిస్తానని వేరే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని వెచ్చించగలుగుతారు. God has given authority to the church leaders, pastor and church committee, elders and deacons together. They decide where to use the money. కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారం బట్టి మరి కాపరి అలాగే పెద్దలు, పరిచారకులు వారు కలిసి వారు నిర్ణయిస్తారు సంఘ నిధులు ఎలా వెచ్చించాలి అని చెప్పేసి. Sometimes I have a song in my heart. I want to sing today this song in the service, and Ajay will have some other song, Mohan will have some other song, and so many sisters, they have some their song of their choice, and everybody will say, let's sing this, let's sing this, let's sing this. How many songs at one time? ఒక్కొక్కసారి నా మనసులో ఒక పాట ఉండొచ్చు పాడాలని, అలాగే అజయ్ బ్రదరు ఇంకొక పాట పాడాలనుకోవచ్చు, వేరొక సహోదరి ఇంకొక పాట పాడాలని ఆడుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా నేను పాడతాను ఒకసారి అంటే మరి దాన్ని ఎట్లాగా? So there will be problem in the worship service, which song we shall sing. దీనిని బట్టి మరి సమస్య ఏర్పడుతుంది, ఏ పాట పాడాలి అని చెప్పి. But the church leaders are given authority. They shall decide about which song we shall sing, and what type of prayer we shall do, and how much time for the message, how much time for testimonies. They prepare everything. That is their authority. మరి ఈ నాయకులుగా ఉంటున్న వారు నిర్ణయిస్తారు ఏ పాట ఈ ఆరాధనలో పాడాలా, మరి ఏ వాక్యం చదవాలా అనేది. అది వారి బాధ్యత అయి ఉన్నది, వారికి ఇచ్చిన అధికారం అయి ఉన్నది. And this morning we learned that worship service, leading the worship service, this is the responsibility of the first type of leaders. They are pastors and teachers. ఈరోజు ఉదయపు ఆరాధనలో మనం నేర్చుకున్నాము మొదటి తరహా నాయకత్వం యొక్క బాధ్యత ఏంటంటే మరి సంఘ ఆరాధనని నడిపించడం. Sometimes we have problems in the church. ఒక్కొక్కసారి మరి సంఘంలో కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. And people do some wrong things. కొంతమంది మరి కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. Somebody is disturbing others by anything. కొంతమంది మరి వేరే వారిని మరి డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. He is not respecting anyone. మరి వేరే వారిని అగౌరవపరిచే అవకాశం ఉంది. He is doing bad things. తప్పు చేసే అవకాశం ఉంది. If everybody will come and correct him and discipline him, then there will be problem. ఒకవేళ ప్రతి ఒక్కరు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావని సరిదిద్దే ప్రయత్నం చేస్తే గనక, in that situation the church leaders, they have authority to correct people and discipline them. అటువంటి పరిస్థితుల్లో మరి సంఘ నాయకత్వానికి ఆ యొక్క మరి అధికారం దేవుడిచ్చాడు అటువంటి వారిని సరిదిద్దడానికి. If somebody is doing bad things in the congregation, the church leaders shall discipline or correct the person. ఎవరైనా మరి సంఘంలో తప్పు చేస్తుంటే గనక అటువంటి వారిని మరి సరి చేయడానికి, వారిని సరైన మార్గంలో పెట్టడానికి మనకి సంఘ పెద్దలు ఉంటున్నారు, వారికి అధికారం ఇవ్వబడింది. Sometimes people have some desire in their heart. I want to do this thing.
ఒక్కొక్కసారి కొంతమందికి మరి మనసులో ఒక ఆశ ఉండొచ్చు, నేను ఒక పని చేయాలి సంఘం కోసం అని. And some other person will say, no, I want to do this thing. మరి వేరొకరు చెప్పొచ్చు, నేను ఈ పని చేయాలని నేను అనుకుంటున్నాను, I want to do this thing in my own way. నాకు నచ్చిన విధంగా నేను దీన్ని చేయాలని నేను And the అనుకుంటున్నాను. other person will say, I want to do it in my way. మొదటి వ్యక్తి అనొచ్చు, నేను ఇలాగ చేయాలని నేను అనుకుంటున్నానని. Then there will be confusion, disturbance. దాని వలన మరి అనిశ్చితి ఏర్పడుతుంది. Church leaders have authority to bring discipline in the church, that everything shall be in good way. సంఘ నాయకత్వానికి దేవుడు అధికారం ఇచ్చాడు, మరి సంఘంలో క్రమశిక్షణ మరి అమలు చేయడానికి, ప్రతిదీ క్రమంగా మర్యాదగా జరిగించడానికి. And then church leaders have authority to be strict and punish people if they are doing something bad. ఒక్కొక్కసారి మరి సంఘ నాయకత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఒకరిని శిక్షించాల్సి కూడా వస్తుంది. In the Bible there are different examples that the leaders, they punished people when they see somebody doing wrong thing. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మరి నాయకులు శిక్షించిన ఆ సంఘటనలు ఉన్నాయి. Some people say, oh, God is love and God is not punishing anyone, he wants us to forgive everyone. దేవుడు ప్రేమామయుడు, ప్రేమై ఉన్నాడు, ఆయన అందరినీ క్షమించే దేవుడు, ఎవరిని శిక్షించడని మనం అనుకోవడానికి లేదు. And they want everything be ignored. Whatever people do, okay, let them do. God is love and God is forgiving everyone. మరి దేవుడు ప్రేమామయుడని మనము దీన్ని చూసి చూడనట్టు మనం ఉండవచ్చా? But God does not tolerate bad things in the church. కానీ దేవుడు మరి చెడుతనం జరిగించే వారిని ఉపేక్షించే దేవుడు కాదు. Even in the Old Testament and in the New Testament, పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, God punished those people who did bad things in the congregation, in the church. దేవుడు మరి సంఘంలో చెడు జరిగించిన వారిని శిక్షించినట్లు మనము చూస్తున్నాం. No, God does not come down and he does not send the fire from heaven to punish people. ఈ రోజుల్లో మరి దేవుడు వెంటనే శిక్ష విధించట్లేదు, లేకపోతే అగ్నిని ఆకాశం నుంచి పంపించట్లేదు. He does not open the earth and let people go in and then the earth is filled again. భూమిని తెరిచి మరి తప్పు చేసిన వాళ్ళని మింగివేయట్లేదు. He can do so. ఆయన అలా చేయగలడు. But nowadays he is not doing this. కానీ ఈ రోజుల్లో ఆయన ఈ శిక్షలు జరిగించాడు. He is giving us time to think that we are doing bad. Okay, stop it. ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, మనముగా మనం తెలుసుకోవాలి తప్పు, మనం మారాలని. But in the church, God has given authority to church leaders to punish people if somebody is doing wrong. కానీ సంఘంలో సంఘ నాయకులకి దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు, ఎవరైనా చెడు జరిగిస్తే గనక వారిని శిక్షించడానికి. In the Bible it is written that if somebody is doing something bad and that is damaging the church, throw them away from the church. బైబిల్లో రాయబడి ఉంది, ఎవరైనా సంఘంలో చెడు జరిగిస్తున్న వారి వల్ల సంఘానికి నష్టం కలుగుతుంటే గనక వారిని సంఘం నుంచి వెలివేయమని రాయబడి ఉంది. Remove them from the list. వారిని తొలగించమని రాయబడి ఉంది. In the morning we learned that church leaders are given authority to prepare the membership list of the church. ఈరోజు ఉదయం మనం నేర్చుకున్నాము, పెద్దలకి ఆ అధికారం ఇవ్వబడింది మరి సంఘములో ఉన్న వారి యొక్క జాబితా తయారు చేయడానికి. If somebody is doing bad things in the church and he is not correcting himself, then church leaders are given authority to remove them from the church record. ఎవరైనా మరి చెడు జరిగిస్తున్న వారు సంఘంలో ఉండుంటే గనక వారికి అవకాశం ఇచ్చిన వారు మరలా అదే తప్పు చేస్తే గనక అటువంటి వారిని జాబితా నుంచి తొలగించే అధికారము సంఘ నాయకులకు ఉంది. Jesus taught, if you have some problem with your brother, tell him in private first. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒకవేళ నీ సహోదరునితో నీకు సమస్య ఉంటే అతనితో వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడి దాన్ని తెలియచేయ మొదట. If he understands and he stops the bad things, it's good.
ఒకవేళ అది అతను విని అర్థం చేసుకొని అతను మారి దాన్ని ఆపేస్తే మంచిదే. And if he is not stopping his bad habits and bad works, then take few people with you and correct him, teach him to stop it. ఒకవేళ అప్పుడు కూడా అతను మరి ఆ తప్పును తెలుసుకోకుండా అదే తప్పును మరలా చేస్తూ ఉంటే అప్పుడు కొంతమంది సంఘస్థుల్ని తీసుకుని వెళ్ళి అతనికి బుద్ధి చెప్పమని రాయబడి ఉంది. And if he understands and he stops his bad things, it's good. ఒకవేళ అతను ఆ మాట విని అతను మారితే మంచిదే. But if he does not understand and he keeps doing the bad things, then take him to the church. ఒకవేళ గనక అప్పటికి కూడా అతను మారకుండా వినకుండా ఉంటే గనక అప్పుడు సంఘం అంతటి ఎదుటికి అతను తీసుకురమ్మని రాయబడి ఉంది. And what does it mean, take him to the church, to all 400-500 people? దాని అర్థం ఏంటి? మరి సంఘంలో ఉన్న వందలాది మంది అందరి ముందుకి తీసుకురమ్మనా? Not to throw him in 400-500 people. No, it's not like that. కాదు, వందల మంది మధ్యలో అతన్ని పడవేయమని కాదు. కానీ if somebody comes and say, this brother has done this wrong things, and now I'm handing him over to you, what you will do? All so many people, what you will do? ఒకవేళ కనుక ఒక తప్పు చేసిన సహోదరుని మీ చేతికి నేను అప్పచెప్తే మీరేం చేస్తారు? Somebody will come and slap him, somebody will punch him, somebody will kick him. Why you did this? Everybody will do his like all his anger will put on him. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే కోపం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మరి సహోదరుని శిక్షించడం జరుగుతుంది కొట్టడం ద్వారా. And some people, his friends maybe, they will say, no, he's a good man, don't hit him, don't slap him, don't punish him. And then people will be divided. అతని స్నేహితులు ఏమంటారు? లేదు, అతను అటువంటి వాడు కాదు, అతను మంచివాడు, అలా చేయొద్దని చెప్తారు. దానివల్ల మరి వ్యత్యాసం డిఫరెన్సెస్ క్రియేట్ అవుతాయి. In this situation, the church leaders have the authority. ఇటువంటి పరిస్థితుల్లో సంఘ నాయకత్వానికి అధికారం ఉంది. Pastor and elders, కాపరి మరియు పెద్దలు, they shall listen the parties and then decide in them. వారు ఇరుపక్షాలు వినిన తర్వాత ఒక నిర్ణయాన్ని వారు తీసుకోగలుగుతారు. If somebody is wrong and he is not ready to listen and understand, throw him away from the church. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి చెప్పినా సరే మరి అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేకుండా ఇంకా అదే తప్పులో ఉంటే గనక దానివల్ల సంఘానికి నష్టం కలిగితే అలాంటి వారిని బహిష్కరించవచ్చు. Jesus has said that if someone is not listening the correction from the church leaders, consider him as non-believer. ఒకవేళ గనక ఇలాంటి వారు ఎవరైనా సరే సంఘ పెద్దలు సంఘ నాయకులు చెప్పినా సరే వినకుండా చెడుతనంలో ఉన్న వారిని మరి విశ్వాసులుగా పరిగణించొద్దు అని రాయబడి ఉంది. So the church leaders have authority to take decisions. సంఘ నాయకత్వానికి మరి take decisions. నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. They have the authority to bring discipline and correction in the church. వారికి క్రమశిక్షణ మరి సంఘంలో అమలు చేసే ఆ యొక్క అధికారం ఉంది. If somebody is continuously doing wrong things, then to punish him, discipline him. ఒకవేళ ఎవరైనా సరే మరి మరలా తప్పు చేస్తూ ఉంటే సరిచేసిన దానివల్ల మారకుండా ఉంటే అటువంటి వారిని బహిష్కరించే అధికారం కూడా ఉంది. And church leaders have authority even to remove some people from the church membership. సంఘ నాయకత్వానికి ఇటువంటి వారిని సంఘపు జాబితా నుంచి తీసివేసే అధికారం కూడా ఉంది. And they have the authority to add people in the membership list. వారికి కొత్త వారిని కూడా మరి సంఘంలో చేర్చే అధికారం ఉంది. The church leaders have the authority to perform holy rites and services in the church. సంఘ నాయకులకి మరి సంఘ ఆరాధనలు జరిపించే ఆ యొక్క అధికారం కూడా ఇవ్వబడింది. In the worship service there are some holy activities. సంఘ ఆరాధన క్రమంలో కొన్ని పరిశుద్ధమైన కార్యాలు చేయవలసి ఉంటుంది. To arrange for the worship service, మరి ఆరాధన కోసము కావలసిన
like preparing for the Holy Communion, మరి ఆ యొక్క ప్రభురాత్రి సంస్కారానికి కావాల్సిన ఏర్పాట్లు చూడడము, preparing for the Holy Baptism, మరి ఆ బాప్తిస్మానికి సంబంధించిన ఏర్పాట్లు చూడడము, preparation for the Holy Marriage, మరి పరిశుద్ధ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చూడడము, and whatever is holy activity in the church, they have the authority to do that. ఇటువంటి పరిశుద్ధమైన కార్యాలు చేసే అధికారము సంఘ నాయకులకు ఇవ్వబడి ఉంది. Prayers, ప్రార్థనలు, teachings, ఉపదేశాలు, encouragement for others, మరి ఇతరుల్ని ఎంకరేజ్ చేయడం. some family or some person is in deep sorrow, then to help them in their trouble. మరి ఎవరైనా ఏదైనా కుటుంబం మరి చాలా బాధలో ఉంటే వారిని ఓదార్చే యొక్క అధికారం. Every member in the church have no authority to do whatever they want. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా చేసే అధికారం లేదు. By saying that, okay, I am very educated, I have a good salary, I have a good job, or I am here for like 10, 15, 20 years, so I have the authority to do whatever I want. No. ఒకవేళ నేను చాలా మంచిగా చదువుకున్నాను, నాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, నేను ఇక్కడ సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నేను చేయగలుగుతాను, నాకు అధికారం ఉందంటే అలా కాదండి. I will give you one example from my country. ఒక ఉదాహరణ మా దేశం నుంచి నేను మీకు ఇవ్వాలని. Okay with that? Not from your country, from my country. అది మీకు ఓకేనా? మన దేశం నుంచి కాదు కానీ అయ్యగారి దేశం నుంచి ఒక ఉదాహరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. In one village, మీకు అభ్యంతరం లేదు కదా? In Pakistan, in one village, all Christian families, they get together and they decided we will get a piece of land and build a church. మరి పాకిస్తాన్లో ఒక గ్రామంలో అక్కడ ఉన్న క్రైస్తవులందరూ కలిసి మరి మనమందరం కలిసి ఒక స్థలాన్ని కొనుక్కొని మనం ఒక మందిరాన్ని కడదామని అనుకున్నారు. They made the announcement in the whole village that everybody just come and we will sit together at this time and we will talk about building the church. మరి గ్రామంలో అందరికీ మరి ఆ యొక్క దాన్ని ప్రకటించారు. అందరూ కలిసి మనం కూర్చొని ఈ విషయం గురించి మనం మాట్లాడదామని. So all the people very happily they come and they discussed and they agreed, okay, we will put some funds and everybody will give according to their capacity and we will buy a piece of land and then we will build the church. అందరూ కూడా దానికి సమ్మతించారు సంతోషంగా. మరి అందరం తలా కొంత వేసుకొని మనము ఒక స్థలము కొని మనం ఒక మందిరం కడదామని చెప్పి వారు సంతోషంగా నిర్ణయించారు. They collected the funds and they got a piece of land. వారు కానుకలు అన్ని సేకరించారు, ఒక స్థలాన్ని వారు కొన్నారు. When there was a time to build the church, మరి ఆ మందిరం కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు one person from the village, he went into the court. ఒక ఆ యొక్క గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి మరి కోర్టును ఆశ్రయించడం జరిగింది. And he took the stay order. కోర్టుకు వెళ్ళి ఆయన స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. That he asked the court to not allow them to build the church, stop them. కోర్టులో ఆయన అప్పీల్ చేశాడు, దీన్ని ఆపండి, దీన్ని కట్టడానికి లేకుండా చేయండి అని చెప్పి. All the people were very upset. He is a Christian, he is from the village, how he can stop us from building the church? అందరూ మరి గ్రామస్తులు కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కూడా మరి క్రైస్తవుడే, ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడు అని చెప్పి. Even the lawyers were surprised, why you are asking the court to stop them from building the church? You are a Christian. అక్కడ కోర్టులో ఉన్న న్యాయవాదులు కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు, ఈయన కూడా క్రిస్టియనే కదా అని. You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? He said, I am a very, very old member of that community, and when they had the meeting I was not present. How without me they can decide? ఆయన అన్నాడు, నేను చాలా పురాతనమైన వ్యక్తిని ఈ యొక్క కమ్యూనిటీలో, నేను లేనప్పుడు వారు ఈ మీటింగ్ పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు, మరి నేను లేకుండా ఎలాగ వాళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు? My forefathers are living in this village for hundreds of years. నా తాత ముత్తాతలు
ఈ ఈ యొక్క గ్రామంలో వందలాది సంవత్సరాల నుంచి ఉన్నారు. And now everybody is going to build a church and they didn't wait for me. అందరూ to give my మరి opinion. అందరూ కూడుకున్నారు, కానీ నేను లేని సమయంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. So some people they act like that. కొంతమంది ఇలాగ ప్రవర్తించేవారు ఉంటున్నారు. That I am the big shot. నేను చాలా గొప్పవాడిని, Without me you cannot do anything. నేను లేకుండా మీరు చేయడానికి వీల్లేదు. But you are wrong. కానీ అది తప్పు. God has given authority to his chosen leaders, his appointed leaders who are pastor and church elders, this authority. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న మరి కాపరికి నాయకులకి ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. What is the responsibility of church in this? దీనిలో సంఘం యొక్క బాధ్యత ఏమిటి? Accept their authority. ఆ యొక్క అధికారాన్ని మనము ఒప్పుకోవాలా? Accept the authority of pastor and elders. దేవుడిచ్చిన అధికారాన్ని సంఘ కాపరికి పెద్దలకి అధికారాన్ని మనం ఒప్పుకోవాలా? If we will not accept the authority of the church leaders, then we are not obedient to God. ఒకవేళ మనము ఈ యొక్క అధికారానికి మనము లోబడకుండా ఉంటే, ఒప్పుకోకుండా ఉంటే, మనము దేవునికి లోబడిన వారం కాము. You know, in the Old Testament, పాత నిబంధనలో sons of Korah, కోరాహు కుమారులు, the Korah community, the family of Korah, and few other people, Dathan, Abiram, these are the names of the people from the Old Testament. They did not accept the authority of Moses and his brother Aaron. కోరాహు కుమారుల గురించి మనకు తెలిసిందే. వారు ఇంకో కొంతమంది మరి మోషే యొక్క నాయకత్వాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. And what happened? God punished them. God punished them. వారిని దేవుడు శిక్షించాడు. The people who did not accept the authority of God's appointed leaders, God stands against them. మరి దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల యొక్క అధికారానికి లోబడిన వారిని దేవుడు శిక్షిస్తాడు. Church shall accept the leadership and their authority. సంఘము మరి ఈ నాయకత్వాన్ని, వారికి ఇచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఒప్పుకోవాలా? Never try to be the big shot in the church. ఎప్పుడు కూడా నేను సంఘంలో నేను గొప్పవాడిని అనే ఆ భావం పెట్టుకోకూడదు. Never try to cross the authority of the church leaders. ఎప్పుడు కూడా మరి సంఘ నాయకులకు ఇవ్వబడిన అధికారాన్ని మనం Never cross the authority of the church leaders. దాన్ని ధిక్కరించకూడదు. Never say, without me how you can do this. ఎప్పుడు చెప్పొద్దు, నేను లేకుండా నువ్వు ఎట్లా చేస్తావు ఇది. I'm not happy with it, so I will not let it happen. No. నేను సంతోషంగా లేను దీని పట్ల, కాబట్టి నేను దీన్ని జరగనివ్వను. Accept the authority of church leaders. కాబట్టి సంఘ నాయకుల యొక్క అధికారాన్ని మీరు ఒప్పుకోండి. Obey them. వారికి లోబడి ఉండండి. If you will not obey your church leaders, then God will stand against you. మీరు సంఘ నాయకులకి మరి ఆ యొక్క God will punish you. If you will not obey the church leaders, then God will punish you. మీరు సంఘ నాయకులకి గనక వారి అధికారానికి లోబడకుండా ఉంటే మరి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతారు. It does not mean that the church leader have unlimited authority. దీని మీనింగ్ అది కాదు. అంటే సంఘ నాయకులకి అంటే హద్దులు లేని అధికారాలు ఉన్నాయని దీని యొక్క మీనింగ్ కాదు. The authority that God has given them, God takes the account from them as well, how you have used it. దేవుడే ఇచ్చాడు అధికారం. ఆ అధికారాన్ని వాళ్ళు ఎలాగా దాన్ని వాడారని కూడా దేవుడే వారి నుంచి జవాబుదారీతనము ఆయన కోరుకుంటాడు. God asks them how you have used that authority and where you have used that authority. దేవుడు వారిని అడుగుతాడు, నువ్వు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఎక్కడ వాడావు, ఎలా వాడావని దేవుడు వారిని అడుగుతాడు. Have you used it with good actions, with good intentions, for the good of people? మరి దాని సంఘం యొక్క క్షేమాభివృద్ధికే నువ్వు వాడావా అని దేవుడు అడుగుతాడు. Or you have used it for your own personal benefit?
కానీ అది కాకుండా నీ సొంత ప్రయోజనాలకి దాన్ని నువ్వు వాడవని దేవుడు అడుగుతాడు. Some people use the authority to make their name big. కొంతమంది మరి వారి యొక్క మరి పేరు ప్రఖ్యాతలు పొందుకోవడానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. They will try to speak like they are like the headmaster in the school. వారు మరి చాలా స్కూల్లో ఉన్న మరి హెడ్ మాస్టర్ లాగా పెద్దవారిలాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. They don't even understand that their behavior is not liked by God. వారికి తెలియని కూడా తెలియదు వారి యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేదని. Even a common believer in the congregation ఒక సాధారణ మరి విశ్వాసి కూడా shall not speak with the bad language, చెడు భాష ఉపయోగించి మాట్లాడకూడదు, shall not disrespect others, ఇతరులని మరి అగౌరవపరచకూడదు. and also the church leaders shall not use the bad language to disrespect or insult others. అంతేకాకుండా మరి సంఘ నాయకత్వం కూడా మరి అటువంటి పదజాలం వారు ఉపయోగించకూడదు. You know, in the Bible it is written that there is one day God has appointed to do the justice. He will catch everyone for his all the works what he has done. దైవ గ్రంథంలో రాయబడి ఉంది, ఒక రోజు మనకి తీర్పు దినం ఉంటుంది. ఆ రోజున ఆయన అందరినీ మరి ఆయన పట్టుకుంటాడు. వారు మాట్లాడిన మాటలను బట్టి వారికి తీర్పు ఆయన తీరుస్తాడు. We can do some things secretly. కొన్ని మనం చాలా మరి సీక్రెట్గా చేయొచ్చు. Can we hide anything from God? దేవుని నుంచి ఏదైనా దాచగలిగిన విషయం ఉందా? For example, I sent something to Ajay from my phone. ఉదాహరణకి నా ఫోన్ నుంచి నేను అజయ్కి ఒక మెసేజ్ పంపుతున్నాను. I can hide it from brother Akul. నేను బ్రదర్ అకుల్ నుంచి దాన్ని నేను దాచి ఉంచగలుగుతాను. But I cannot hide it from God. కానీ నేను దేవుని నుంచి ఆ విషయాన్ని నేను If I put some good message to people, God knows it. ఒకవేళ నేను ఒక మంచి మెసేజ్ని నేను అందరికీ పంపిస్తే కనుక అది దేవునికి తెలుసు. I change my SIM from very unknown number. I send some bad message. I think I will not be caught. ఒకవేళ నా సిమ్ కార్డ్ మార్చి నేను ఒక చెడ్డ మాటలు ఎవరికైనా పంపించి ఎవరికి తెలియదని నేను అనుకుంటే దేవునికి తెలియకుండా ఉంటుందా? We cannot hide from God. దేవుని నుంచి మనం ఏది దాచలేము. And nowadays people can find it out who sent this message, who prepared this message. Cyber crime, Bahrain is very good in catching the cyber crime. ఈ రోజుల్లో అయితే ఆ మెసేజ్ని ఎవరు పంపారు అని తెలుసుకోవడం చాలా సులభం. మరి బహ్రెయిన్లో మరి మరి గవర్నమెంట్కి is very strict about the social media and all this messaging. గవర్నమెంట్ చాలా కఠినంగా ఉంది దీని పట్ల. We cannot hide our actions from God. మన యొక్క మరి క్రియలు దేవుని నుంచి మనం దాచలేము. I am a church leader. నేను సంఘ నాయకుడిని. Whatever I will do, God will take answer from me. నేను ఏది చేసినా నా క్రియలన్నిటి బట్టి దేవుడు నా నుంచి జవాబులు అడుగుతాడు. God will punish me or give me reward. దేవుడు నన్ను శిక్షిస్తాడు లేదంటే నాకు ఆయన బహుమతి ఇస్తాడు. In the Bible, the prophet, the apostle Paul says, అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తున్నాడు, that God is my judge. దేవుడే నా యొక్క తీర్పరిగా ఉంటున్నాడు. I don't consider that people are my judge. నేను మనుషుల్ని నాకు తీర్పరులుగా నేను ఎంచట్లేదు. He says like God is my judge. ఆయన చెప్తున్నాడు దేవుడే నా యొక్క తీర్పరి. I can hide anything from people but I cannot hide from God. నేను మనుషుల నుంచి దేనైనా దాచగలుగుతాను కానీ దేవుని నుంచి నేను దాచలేను. So church leaders, if they do good service, ఒకవేళ సంఘ నాయకులు మంచి పని గనక చేస్తే, if they do the good ministry, ఒకవేళ మంచి పరిచర్య గనక వాళ్ళు చేస్తే, if they do everything honestly and rightly, వారు ప్రతిదీ కూడా మరి నిజాయితీగా చేస్తే, then God will give them reward. దేవుడు వారికి దానికి కావలసిన దానికి ఆయన రివార్డ్ ఇస్తున్నాడు. But if
the church leader does bad things, ఒకవేళ గనక సంఘ నాయకులు తప్పు చేస్తే గనక, wrong actions, తప్పు పనులు చేస్తే గనక, bad language, తప్పు మరి పదజాలాన్ని వాడితే గనక, and the wrong communication, తప్పు మరి సంభాషణలు కమ్యూనికేషన్ చేస్తే గనక, you cannot hide from God, దేవుని నుంచి అయితే దాన్ని దాచలేదు. and you cannot hide from cybercrime. దాన్ని మరి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాన్ని దాచలేరు. I'm using this analogy for the post and social media cybercrime because we all know about it. నేను మరి ఈ యొక్క మెసేజ్లు పంపడము సోషల్ మీడియా గురించి ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ ఇది అర్థమయ్యే విషయం. I will send, Mohan is very bad, he has looted this money and he is doing all these bad things, don't take my name, don't tell anyone, I am telling you only. నేను ఒక మెసేజ్ నేను పంపుతా, మరి బ్రదర్ చాలా చెడ్డవాడు, ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు, ఇలా డబ్బుల్ని దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పి నేను ఒక మెసేజ్ పంపించి ఎవరికి చెప్పొద్దంటే కనుక, and Prabhakar will send to Ajay, ప్రభాకర్ గారు అజయ్కి పంపుతారు, and he will send to brother Lawrence, అజయ్ గారు లారెన్స్ గారికి పంపుతారు, and brother Lawrence will send to brother Patrick, లారెన్స్ గారు ప్యాట్రిక్ గారికి and the పంపుతారు, Patrick will send to brother Samuel, ప్యాట్రిక్ గారు శామ్యుల్ గారికి and then పంపుతారు, he will send to brother Ishwar Rao, ఆయన ఈశ్వరరావు గారికి and he will పంపుతారు, send to Das. ఆయన దాస్ గారికి పంపుతారు. Don't you feel that it can be traced from where it started? మీకు అవగాహన కలుగుతుందా అది ఎక్కడ మొదలైందని మనం తెలుసుకోవడం కష్టమా? Everything can be caught today. ప్రతిదీ తెలుసుకోవచ్చు. If I do anything bad, I can hide from you. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే మీ నుంచి నేను దాన్ని దాచగలుగుతాను. God will not leave me. కానీ దేవుడు నన్ను వదిలిపెట్టడు. He will catch me. నన్ను దేవుడు పట్టుకుంటాడు. As a leader, as a church leader, సంఘ నాయకుడిగా, you have done this bad. ఇటువంటి తప్పుడు పని నువ్వు You చేసావు, have done this wrong. ఈ తప్పు నువ్వు చేసావు, He will not leave me free. నన్ను ఆయన వదిలిపెట్టడు. He will punish me. నన్ను ఆయన శిక్షిస్తాడు. Everybody shall have the fear of God. ప్రతి ఒక్కరికి దేవుని పట్ల భయం ఉండాలి. I can take 5 minutes to put something bad. నేను ఒక 5 నిమిషాలు వెచ్చించి ఒక చెడు విషయాన్ని నేను పంపొచ్చు. Maybe it will be the cause of trouble for someone else. దానివల్ల ఎవరైనా సమస్యలో పడే అవకాశం ఉండొచ్చు. But I shall think, కానీ నేను ఆలోచించాలా, if God turns this back to me, ఒకవేళ దేవుడు దానిని నాకు వ్యతిరేకంగా మారిస్తే గనక can I survive? నేను దాన్ని నిలవగలుగుతానా? God takes answer from the leaders. దేవుడు నాయకుల నుంచి జవాబుదారీతనాన్ని He will కోరుతున్నాడు. take the account of the church from the leaders. నాయకుల నుంచి ఆయన జవాబుదారీతనాన్ని ఆయన కోరుతున్నాడు. Within the church leaders, నాయకుల మధ్యలో కూడా they shall also examine each other, test వారు each కూడా other. ఒకరినొకరు పరీక్షించుకుంటూ ఉండాలి. Church leaders, when the pastor and the group of elders they sit together, they shall present themselves. Okay, if I am wrong, correct me. ఎప్పుడైతే మరి సంఘ కాపరి, పెద్దలు, పరిచారకులు కలుసుకుంటారో ఒకరినొకరు పరీక్షించుకోవాలా. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దాన్ని సమర్థించుకోకుండా దాన్ని ఒప్పుకోవాలా. And church shall also play a role in it. సంఘము కూడా దీనిలో ఒక పాత్రని పోషించాలా. If any member in the church, ఒకవేళ సంఘంలో ఎవరైనా ఒకరు he comes to know about some problem in the leaders, ఒకవేళ సంఘంలో ఎవరైనా ఒకరు సంఘ నాయకుల్లో కనుక ఒక తప్పుని కనుక్కుంటే గనక, you know what is the biblical way to address that? మరి దైవ గ్రంథం ప్రకారం, వాక్య ప్రకారం దాన్ని మనం తీసుకోవాలో తెలుసా? If I have come to know about some problem in one leader, I shall go to him and talk to him only. First step. మొదటగా నేను వ్యక్తిగతంగా వెళ్ళి ఆయనతో మాట్లాడవలసి ఉంటుంది. If he corrects himself, ఒకవేళ దాని ద్వారా ఆయన తప్పు తెలుసుకొని మారితే then the గనక matter is finished. దాంతో ఆ యొక్క సమస్య అక్కడే పరిష్కరింపబడుతుంది. If he does not stop that bad action or activity, then take 2-3 people within the church board
ఒకవేళ Talk to కనుక them. అప్పటికి ఆయన మారకపోతే సంఘం నుంచి ఇద్దరు ముగ్గురిని మీరు తీసుకొని వెళ్ళి And then talk to them that I have found this problem in this church leader. అప్పుడు మరలా మీరు మాట్లాడవచ్చు, ఈ యొక్క తప్పుని మేము చూస్తున్నాం మీలో అని. Then the church board shall take care of that. అప్పుడు ఆ చర్చ్ మరి ఆ బోర్డు దాన్ని హ్యాండిల్ చేస్తుంది. How will you feel if your problem is on the internet, on the YouTube, on the Facebook, on the WhatsApp, on the Instagram? What do you feel about it if ఎలా your ఉంటుంది? name is there? ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం చేసిన తప్పు కనుక ఒకవేళ ఇంటర్నెట్లో అంతా కూడా ఒకవేళ వేస్తే కనుక ఎలా ఉంటుంది? Will it be good for you? దానివల్ల మనకు మంచి జరుగుతుందా? Of course you will say, if you got a problem about me, you shall come to me and tell me. మీరు I may చెప్పొచ్చు, correct it. ఒకవేళ నాలో నీకు తప్పు కనిపిస్తే నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా అని. So church shall accept and obey the authority of church leaders. కాబట్టి సంఘము దేవుడు సంఘ నాయకులకు ఇచ్చిన అధికారాన్ని మనం ఒప్పుకోవాలా. And there is not unlimited authority. Leaders are accountable to God. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నాయకులకి దేవుడు పరిధులు లేని అధికారాన్ని అయితే ఆయన ఇవ్వలేదు. దేవునికి వాళ్ళు జవాబు చెప్పాలా. And to correct a leader, there is a biblical procedure. ఒక నాయకుడిని కనుక మనం సరిచేయాలంటే వాక్య ప్రకారంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. And we shall follow that. దాన్ని మనము మరి పాటించవలసిన వారంగా ఉంటున్నాం. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా.